ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో వాటర్ షార్టేజ్ ఉంది, రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండడం. అక్కడ గడ్డల మధ్యలో కూడా చెక్ డ్యాములు కట్టగలిగితే నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పైనే ఉంటుంది, అయినా కూడా చాలా వరకు నీటి సమస్యలు ఉన్నాయి. రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కానీ ప్రకాశం, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా డ్రౌట్స్ రావడం, దీనివల్ల అగ్రికల్చర్ పూర్తిగా దెబ్బతింటా ఉంది. రాయలసీమ మనం చూస్తే రతనాలసీమగా చేసే అవకాశాలు ఉన్నాయి నీళ్లు ఇవ్వగలిగితే. ఇటీవల ఒకప్పుడు అనంతపురం జిల్లా లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇటీవల కాలం 4-5కు వచ్చేసింది. ఈ హార్టికల్చర్ ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా పికప్ అవుతుంది. రేపు రాబోయే రోజులు నీళ్ళు వస్తే రాయలసీమ ఏదైతే బాగా డెల్టా కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది రాయలసీమలో మీరు చూసిన తర్వాత అనంతపూర్ జిల్లా, నేనే ఒకప్పుడు రాయదుర్గ ప్రాంతాన్ని ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోయే పరిస్థితిలో మారకుండా చేయడానికి నిధులిచ్చి అక్కడ ప్రయత్నాలు చేశాం. అలాంటిది ఇప్పుడు చాలా వరకు ఆ జిల్లా బాగుపడే పరిస్థితి వచ్చింది. అదే మరి కృష్ణా రివర్లో కూడా పైనుంచి నీళ్ళు రాకుండా, ఒక్కొక్కసారి పైనుంచి నీళ్లు రావడం లేదు, సకాలానికి పంట వేయడం లేదు, తుఫాను వచ్చినప్పుడు హార్వెస్టింగ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అనేక ఇబ్బందులు వచ్చాయి. పట్టసీమ వచ్చిన తర్వాత అర్లీ క్రాప్ వేసి రైట్ టైంలో పంట తీసుకునే పరిస్థితికి వచ్చాం. నేను కిందన కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక గోదావరి, ఇక్కడ మీరు చూస్తే మొత్తం నీళ్ళని గోదావరి, కృష్ణాలో నీళ్లు తగ్గాయి, గోదావరిలో స్టిల్ నీళ్లు వస్తున్నాయి. నేను ఇక్కడ కూడా చూస్తే 2949 టీఎంసీ నీళ్లు ఫ్లడ్ వాటర్ సముద్రంలోకి పోతూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత సమగ్రంగా రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం చేసుకుంటే తప్ప కరువు కానీ వరదలు కానీ పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కోలేమనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రాజెక్ట్ని ప్రపోజల్ తీసుకొస్తున్నాను.